వాగీషాద్యాసు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాన్ దేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాటనన్నాడు. ఏమన్నాడు అనంటే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హే అర్జున, నీవాచరించేటువంటి ఏ ధర్మము గలదో ఆ ధర్మము అతి స్వల్పమైనదైనప్పటికీ కూడా భయంకరమైనటువంటి ఆపద నుండి నిన్ను రక్షిస్తుంది. ఆచరించే ధర్మము నీ దృష్టిలో అది స్వల్పమే అయి ఉండవచ్చును, కానీ ఆచరించినటువంటి స్వల్పాతి స్వల్పమైనటువంటి ధర్మము నీకు భయంకరమైనటువంటి ఆపద నుండి రక్షిస్తుంది అన్నాడు. అందుకని భయంకరమైనటువంటి ఆపదల నుండి మనం బయటపడాలి అంటే చేయాల్సిందల్లా ఒకటే, అతి స్వల్పాతి స్వల్పమైనటువంటి మనకు చేతనైనటువంటి ధర్మాన్ని ఎన్నుకొని ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించినట్టయితే తప్పకుండా మనకు శ్రేయస్సు లభిస్తుంది. అధునాతన కాలంలో కూడా ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు శ్రేయస్సును పొందినటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. భగవంతునికి షోడశోపచారాలు చేస్తూ ఉంటారు. సామాన్యంగా 16 ఉపచారాలతో పూజలు చేస్తారు. అనేక రకాలైనటువంటి ఉపచారాలు, 64 ఉపచారాలు చేసే సంప్రదాయము ఉన్నది. 16 ఉపచారాలు లేక 5 ఉపచారాలు చేసేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. భగవంతునికి పుష్పాలను సమర్పించడము, భగవంతునికి కమ్మనైనటువంటి ధూపాన్ని సమర్పించడము, భగవంతునికి చక్కగా అలంకారం చేసి అలంకృతుడైనటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉండడము, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపచారాలు అని అంటారు. కేవలం అగరువత్తులతో అగరు ధూపాన్ని వేసి భగవంతుణ్ణి తృప్తిపరిచి భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనేక రకాలైనటువంటి పూల మొక్కలను ఇంట్లో నాటి నీళ్లు పోసి శ్రద్ధగా ఆ పూలనన్నిటి కూడా తెంపి మాలలుగా అల్లి భగవంతునికి సమర్పించి భగవదనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది మనకి భయంకరమైనటువంటి కరాళ కలికాలంలో కూడా కనబడుతూ ఉన్నారు శ్రోతలారా. అందుకని భగవంతుడు వాడు మనము ఇచ్చేటువంటి వస్తువులను గురించి అపేక్షించడు. ఎందుకు అనంటే, ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని వస్తువులు వాణివే కావున సత్యనారాయణ వ్రతం చేసుకున్న తర్వాత కేసరి ప్రసాదం నాకు నైవేద్యం పెడతారు, అందుకని నేను వచ్చి కూర్చొని వాడిచ్చే ప్రసాదాన్ని స్వీకరించాలి అని కోరుకుంటాడా భగవంతుడు? ఇటువంటి కేసరి 1,000,000 రెట్ల అధికమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి అమృతాన్ని ఆస్వాదించినటువంటి వాడు, అమృతాన్ని ఆస్వాదించిన వాడు అనడం కంటే అమృత స్వరూపుడైనటువంటి వానికి మనం ఏమిచ్చుకోగలం గనక. అందుకని ఎవడు భక్తుడై ఉన్నాడో భక్తుడిలో ఉన్నటువంటి దానగుణం ఎటువంటిది పరీక్షిస్తాడు. అందుకనే అదే భగవద్గీతలో ఏం చెప్పినాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో అనంటే, హే అర్జున, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నన్నుద్దేశించి భక్తుడు
పత్రాన్ని, పుష్పాన్ని, ఫలమును, నీళ్లను సమర్పిస్తాడో వాడు భక్తితో ఇచ్చేటువంటి ఆ పదార్థాలను స్వీకరించి వానికి నేను అనుగ్రహాన్ని ఇస్తానయ్యా అన్నాడు. మనము ఎవరికైనా ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించే సమయంలో ఒక ఆకునిచ్చినారనుకోండి, సంతోషపడతామా? ఒక పుష్పాన్ని చేతిలో పెట్టినారనుకోండి, సంతోషపడతామా? అధునాతన కాలంలో కాఫీ కానీ, టీ కానీ, టిఫిన్ కానీ పెడితే కానీ సంతోషపడతాం మనం. భగవంతుడు అన్న మాట ఏమిటి? ఒక ఆకును కానీ, ఒక పుష్పాన్ని కానీ, ఒక ఫలమును కానీ, ఒక నీళ్లను కానీ సమర్పిస్తే చాలు. జగద్గురు శంకరాచార్యుల వారు శంకరుని గురించి కీర్తిస్తూ ఏక బిల్వదానతో పితోషిణే నమఃశివాయ నైక జన్మ పాపజాల శోషిణే నమఃశివాయ అని అంటారు. మన పెరట్లో మారేడు చెట్టుకు ఉన్నటువంటి ఒక మారేడు దళాన్ని తీసుకుని వచ్చి శివుని యొక్క లింగం పైన పెడితే చాలు, ఆ శంకరుడు ఏం చేస్తాడు? నైక జన్మ పాపజాల శోషిణే, అనేక జన్మలలో మనం సముపార్జించినటువంటి ఏ పాపాలున్నాయో ఆ పాపాలన్నిటి కూడా పటాపంచలు చేస్తాడు. ఒక్క బిల్వదళాన్ని సమర్పిస్తేనే అటువంటి పాపాలను పటాపంచలు చేస్తాడు అన్న తర్వాత 16 రకాలైనటువంటి ఉపచారాలను చేస్తే పాపాలను పరిహరించకుండా ఉంటాడా? ఒక్కొక్క ఉపచారం చేసే సమయంలో భగవంతుని యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉచ్చరిస్తూ ఆ భగవంతునికి సేవ చేయాలి. శ్రోతలారా, ఎండాకాలంలో ఎండల యొక్క వేడిమిని తట్టుకోలేకుండా ఉన్నటువంటి వాళ్లకు నీళ్లను దానం చేస్తే పుణ్యం. శ్రావణ మాసంలో శ్రవణ ద్వాదశి నాడు పాయసాన్ని దానం చేయడం వలన విశేషమైనటువంటి ఫలం వస్తుంది. ఏ రోజున ఏ వస్తువులను దానం చేయడం వలన మనకు విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుందో అదంతా కూడా మనకు తెలియజేసినారు. కృతవీర్యుడు అనేటువంటి పేరు గలవాణి భార్య శీలధర అని. ఆ శీలధరాదేవి కృతవీరుని వివాహం చేసుకున్న తర్వాత ఎంతకు సంతానం కాలేదు. సంతానం కాని సమయంలో ఆ దంపతులిద్దరూ కూడా మైత్రేయి అనే పేరు గల మహాత్మురాలి సమీపానికి వెళ్ళి ప్రార్థన చేసినారు. మాకు సంతానం కావడం లేదు, అనేక రకాలైనటువంటి ధర్మానుష్ఠానాలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా అనంటే మైత్రేయి శీలధర అనే పేరు గల అమ్మాయిని కూర్చుండబెట్టుకొని, మహారాణిని కూర్చుండబెట్టుకొని చెప్పుతూ ఉన్నది, భగవంతుణ్ణి ఉపాసించే సమయంలో అనేక రకాల ఉపచారాలను మనం సమర్పిస్తూ ఉంటాము, సేవిస్తూ ఉంటాము. వాటిల్లో భగవంతుడు ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ముఖ్యంగా భగవంతునికి సమర్పించేటువంటి వస్తువుల్లో, పదార్థాల్లో పాయసాన్ని నివేదన చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది చాలా శ్రేష్టమైనటువంటిది అయ్యున్నది. ఈ పాయసానికి సంబంధించినటువంటి వ్రతమే ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని అదితి ఆచరించినది. బలిచక్రవర్తి ఎప్పుడైతే స్వర్గలోకాన్ని స్వాయత్తపరుచుకున్నాడో, దేవతలంతా కూడా వనాల్లోకి వచ్చేసినారో, కశ్యపుని యొక్క ఆశ్రమానికి వచ్చి చేరుకున్నారో, అప్పుడు అదితి దేవతల యొక్క తల్లి చాలా బాధపడ్డది. తన భర్త అయినటువంటి కశ్యపుని సమీపానికి వెళ్ళి ప్రార్థించినది, హే ప్రభు, నా కుమారులంతా కూడా స్వర్గలోకం నుండి భ్రష్టులైనారు. స్వర్గలోకం నుండి చ్యుతులైనటువంటి పడిపోయినటువంటి నా కుమారులకు మళ్ళీ స్వర్గలోకాన్ని కలిగింపజేసేటువంటి వ్యక్తి ఒక కుమారుడు నాకు కావాలి అని ప్రార్థిస్తే అప్పుడు పయోవ్రతం అనే పేరు గల ఒక వ్రతాన్ని ఉపదేశం చేసినాడు కశ్యపుడు. ఈ విషయాన్నంతా కూడా మైత్రేయి శీలధరకు చెబుతూ ఉన్నది, హే శీలధర, ఆనాడు అదితి అత్యంత భక్తి శ్రద్ధలతో 15 రోజులు ఉపవాస వ్రతాన్ని స్వీకరించి కేవలం పాలను మాత్రమే తాను స్వీకరిస్తూ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అనే శ్లోకంలో ప్రతిపాదింపబడ్డటువంటి చతుర్భుజ శంఖచక్ర గదా పద్మ వనమాల విరాజుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని గురించి ఉపాసన చేసినది. వ్రతము సుసంపన్నమైనది. ఆ ఉపాసన చేసే సమయంలో ప్రతిరోజు కూడా పాయసాన్ని నివేదనగా పెట్టినది. భగవంతుడు చాలా సంతుష్టాంతరంగుడైనటువంటి వాడి
భక్తితో, ప్రేమతో, అనురాగముతో ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ ఉపాసన ఫలముగా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఆమెకు కూడా ప్రత్యక్షమైనాడు. అమ్మా నీకేం కావాలి అంటే స్వర్గలోకాన్ని మా కుమారులందరినీ కూడా పొందింపజేసేటువంటి ఒక కుమారుడు కావాలి, నీ వంటి కుమారుడు అని ప్రార్థించినది. అప్పుడు నారాయణమూర్తి అన్నాడు, నా వంటి వాడు నేను తప్ప ఇంకెవరు లేరు, నేనే నీకు కుమారునిగా ఆవిర్భవిస్తాను అని నారాయణమూర్తి అదితికి వామనునిగా ఆవిర్భవించి ఉపనయనాన్ని చేసుకున్నటువంటి వాడై ఆ తరువాత బలిచక్రవర్తి సమీపానికి వెళ్ళి 100వ అశ్వమేధ యాగం చేస్తూ ఉన్న సమయంలో 3 అడుగుల జాగనడిగి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు ఒక పాదముతో, స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలు ఒక పాదముతో మోపి ఆక్రమించి 3వ దానికి స్థానం ఏది అని అడిగినప్పుడు తన శిరస్సును చూపగా బలిచక్రవర్తి తలపైన పాదాన్ని పెట్టి పాతాళ లోకానికి పంపించి ఆయనకు పాతాళ లోకాన్ని అనుగ్రహించి దేవతలకందరికీ కూడా స్వర్గలోకాలను అనుగ్రహించినాడు. దేవతలకు స్వర్గలోకాన్ని అనుగ్రహించేందుకు అదితికి కుమారునిగా పుట్టినాడు. ఆమె చేసిన ఉపాసన ఏదో తెలుసునా? పాయస నైవేద్యము, పెరుగన్నము నైవేద్యము పెట్టి ఉపాసన చేయడం వలన. అందుకని మనము ధర్మము అనంటే అదేదో కఠినమైనది అని భావించడానికి వీల్లేదు. ఇంటిలో మనము దేవతామూర్తులను పెట్టుకొని పూజిస్తూ ఉన్న సమయంలో చాలామంది భయపడుతూ అడుగుతూ ఉంటారు, మా ఇంటిలో నివేదన సక్రమంగా జరగదు, మరి ఉంచుకోవచ్చునా? మనము వండుకున్నటువంటి పదార్థాలను భగవంతునికి నైవేద్యం పెట్టి నివేదితాన్నాన్ని మనం స్వీకరించాలి అని శాస్త్రాలు చెప్పినాయి. మనము పాలు తాగితే పాలను నైవేద్యం పెట్టాలి, మనము పండ్లను తింటే పండ్లను నైవేద్యం పెట్టాలి. నివేదితమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది అమృత స్వరూపాన్ని పొంది ఉంటుంది. అందుకని ఒకవేళ భగవంతునికి నైవేద్యం పెట్టకుండా మనం ఆహారాన్ని స్వీకరించినాము అని అంటే వేదం ఏం చెప్తుంది అంటే మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వధ ఇత్సతస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది. మనం తినేటువంటి ఆహారాన్ని భగవంతునికి నివేదించకుండా తింటే ఆ తినేది ఆహారము కాదు, కేవలం అది ఆ పాపాన్ని మాత్రమే తిన్నవాడవుతూ ఉంటాడు. వాడు అది అన్నము కాదు తినేది, అది పాపమే అవుతుంది. ఒక్కొక్క మెతుకులో ఒక్కొక్క పాపము సంక్రమించుంటుంది అని అంటాడు. అందుకని భగవద్ అనివేదితమైనటువంటి వస్తువులను మనం స్వీకరించడానికి వీల్లేదు. ఒక్క తెల్లటి అన్నాన్ని నైవేద్యం పెడితేనే ఎంతో సంతోషపడతాడు. ఒక వ్యంజనాన్ని, కూరను, పప్పును, నెయ్యి, పెరుగు, వెన్న మొదలైనటువంటి వ్యంజనాలతో కూడుకొని కనుక ఒకవేళ మనం నివేదనం చేసినాము అనంటే తప్పకుండా ప్రసన్నుడవుతాడు ఆ పరమాత్మ అనే విషయాన్ని తెలియజేసి, నీవు కూడా శీలనిధి అయినటువంటి నీవు కూడా సంతానరహితనై ఉన్నాను, నేను కృతవీర్యుణ్ణి వివాహం చేసుకుని అనేక ధర్మాలను ఆచరించినాను అని అన్నావు. ఈ విధంగా నారాయణమూర్తి యొక్క ఉపాసనను నీవు చేసి తప్పకుండా సంతానాన్ని పొందవమ్మా అని సోదాహరణపూర్వకముగా ఈ వ్రత విధానాన్ని ఉపదేశం చేయగా కృతవీర్యుని యొక్క భార్య అయినటువంటి శీలనిధి ఆమె తూచా తప్పకుండా భగవంతుని యొక్క ఉపాసన చేయడానికి ఉపక్రమించినది. నిరంతరము భగవదుపాసన చేస్తూ చతుర్భుజ శంఖచక్ర గదా పద్మ వనమాల విరాజుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని సగుణ సాకారమూర్తిని ఉపాసించి పెరుగుతో తయారు చేసినటువంటి పెరుగన్నాన్ని, పంచదార మొదలైనటువంటి వాటితో సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి పాయసంతో కూడుకున్నటువంటి నివేదనలను అనేకముగా చేసి నివేదనలు చేసి పూజను చేసినది. సుసంపన్నమైనది పూజ భగవంతుడు అనుగ్రహించినాడు. కాలాంతరంలో ఆమె గర్భాన్ని ధరించినది. వ్రతము సమాప్తి అయిన తర్వాత ఆ 9 నెలలు గర్భాన్ని ధరించిన తర్వాత 10వ నెలలో ఒక పుత్రునికి జన్మనిచ్చినది. ఆ పుత్రునికి అర్జునుడు అనే పేరును పెట్టినాడు. కృతవీరుని యొక్క కుమారుడు అర్జునుడు అయి ఉండడం వలన కార్తవీర్యార్జున అనే పేరుతో లోకంలో విఖ్యాతిని పొందినాడు. కార్తవీర్యార్జుని యొక్క వైభవం ఇంత అంతా అని చెప్పడానికి వీల్లేదు శ్రోతలారా.
అనేక పురాణాల్లో కార్తవీర్యార్జుని యొక్క వైభవాన్ని వర్ణించినాడు. అంత గొప్ప పరాక్రమశాలి అయినటువంటి ఆ కార్తవీర్యార్జునుడు జన్మించడానికి కారణమేమిటి, జన్మించడానికి గల కారణమేమిటి, ఏ విధంగా ఉపాసన చేయడం వలన, ఎటువంటి ఉపాసన చేయడం వలన ఆ శీలనిధి అనే పేరు గల మహారాణికి పుత్రునిగా జన్మించినాడు అనేటువంటి విషయాన్ని ఇప్పటిదాకా మనం విన్నాం. ఉపవాసాది వ్రతాల చేత శరీరాన్ని కృషింపజేసుకోవడం కాకుండా అనునిత్యము చేసేటువంటి ఆరాధనలోనే ఆరాధించేటువంటి ఆరాధ్యమూర్తిని ప్రేమతో అనురాగముతో మన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలను ఏ విధంగా మనం ప్రేమగా అనురాగంతో చూస్తూ స్నానపానాలను చేయించి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని అందించి పెంచుతామో ఆ విధమైనటువంటి ఉపాసన చేయడం వలన ఉపాసన ఫలించి ఆ కుమారుని యొక్క ఉత్పత్తి జరిగినది. ఈ విధంగా కార్తవీర్యార్జునుడిని పుత్రునిగా పొందినది. ఆ కార్తవీర్యార్జుని యొక్క మహిమ ఏమిటో తెలుసునా? కార్తవీర్యస్య యన్నామ ప్రాతరుత్థాయ యః పఠేత్ అనష్టద్రవ్యతా తస్య జాయతే నాత్ర సంశయః. కార్తవీర్యార్జునాయ నమః, కార్తవీర్యార్జునాయ నమః, కార్తవీర్యార్జునాయ నమః అని నిద్ర లేవగానే ఎవరైతే ఉదయకాలంలో కార్తవీర్యార్జుని యొక్క నామాన్ని స్మరిస్తారో అటువంటి వాళ్లకు ఏ వస్తువులు కూడా పోవు, అపహరింపబడవు. ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా వస్తువులు అపహరింపబడ్డవి అనంటే, అపహరణకు గురైనటువంటి వస్తువులను మళ్ళీ పొందాలి అనంటే కార్తవీర్యార్జుని యొక్క నామాన్ని అనుష్ఠానం చేస్తే తప్పకుండా ఆ వస్తువులు మళ్ళీ మన ఇంటి ముందు వచ్చి పడతాయి. అనుభవ సిద్ధంలో కూడా ఉన్నది శ్రోతలారా. ఇది కార్తవీర్యార్జున కవచంలో ఏం రాసినారు అనంటే చాలా అద్భుతమైనటువంటి పూజా ఉపాసన కార్తవీర్యార్జునిది. రసాతలంలో తీసుకువెళ్ళి దొంగలు మన ఇంటి నుండి ద్రవ్యాన్ని దాచిపెట్టినా 7 రోజులు శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపస్తంభమునకు కార్తవీర్యార్జుని యొక్క ఆవాహన చేసి పూజించి అఖండ దీపముగా ఉంచి 7 రోజులు శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని 108 సార్లు పొద్దున సాయంత్రము జపించడం వలన 7వ రోజు మన ఇంటి ముందు తీసుకువచ్చి వేస్తారు పదార్థాలను. మా ప్రాంతంలో ఒక దేవాలయంలో దేవతా ద్రవ్యాన్ని అపహరించినారు దొంగలు. ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది బాధపడుతూ ఈ విషయాన్ని తెలియజేస్తే కార్తవీర్యార్జున అనుష్ఠానాన్ని చేయడం వలన 2వ రోజు అర్చకుడు ద్వారాన్ని తీసే సమయంలో ద్వారదేశంలో ఆ ఎత్తుకు వెళ్ళినటువంటి పదార్థాలన్నీ కూడా వేసి ఉంచినారు. కార్తవీర్యార్జునుడు చాలా గొప్పనటువంటి మహా మనీషి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభ్యతే అని అనేక రకాలుగా ఉగ్గడింపబడ్డది శాస్త్రాల్లో ఆయన యొక్క నామం, ఆయన యొక్క తపస్సు, ఆయన యొక్క ఉపాసన. అటువంటి గొప్ప ప్రభావశాలి అయినటువంటి కార్తవీర్యార్జునుడు ఎట్లా జన్మించినాడు అనంటే కేవలం స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాతో అన్నట్టుగా ఆచరించినటువంటి ఏ ధర్మము గలదో అది చాలా విశాలమైన ధర్మము కాదు, స్వల్పాతి స్వల్పమైనటువంటి ధర్మము. పాయస నైవేద్యము, దధ్యన్న నైవేద్యాన్ని చేస్తూ షోడశోపచారాల్లో పూజ చేయడం వలన ప్రసన్నాంతరంగుడైనటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి వరముగా మనకు శాస్త్రాల్లో కనబడుతుంది. అందుకని హే శ్రోతలారా, ధర్మం అంటే భయపడకండి. ధర్మం అంటే ఆచరణ యోగ్యమైనటువంటి కర్మానుష్ఠానమే ధర్మము. తల్లిదండ్రులను సేవించడము ధర్మము, గురువులను గౌరవించడము ధర్మము, భగవంతుణ్ణి ఉపాసించడము ధర్మము, భగవన్నామాన్ని కీర్తించడము ధర్మము. అందుకని ధర్మాన్ని ఆచరించండి, శ్రేయస్సును పొందండి. మహాదేవ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.